ఆయిల్ ట్యాంకర్ ని యాత్రికుల బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 42 మంది సజీవ దహనమైపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు, మిగతా వాళ్ళంతా పురుషులున్నారు. మృతుల్లో హైదరాబాద్ కు చెందిన యాత్రికులు కూడా ఉన్నారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో ట్రావెల్ ఏజెన్సీల నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నారు 42 మంది. హైదరాబాద్ లోని ట్రావెల్ ఏజెన్సీల నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మల్లేపల్లిలోని ఆల్మినా ట్రావెల్స్ నుంచి 16 మంది వెళ్లారు. మెహదీపట్నంలోని ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. మరో 2 వేరే ఏజెన్సీ ద్వారా మక్కా వెళ్లినట్టుగా గుర్తించారు. ఆసిఫ్ నగర్ లోని జిరా ప్రాంతం నుంచి యాత్రకు వెళ్లారు 16 మంది. సౌదీ ప్రమాద విషయం తెలిసి ట్రావెల్ ఏజెన్సీకి చేరుకుంటున్నారు బంధువులంతా. మక్కా నుంచి మదీనాకి ఉమ్రా యాత్రలో వెళ్లిన వారికి సాయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. अल्लाह रहम करे भाई, मक्का मदीने जा रहे थे, कहते भाई पूरे बस जल गई सलाओ। సో మలేపల్లిలోని ఆ ట్రావెల్ ఏజెన్సీల దగ్గర నుంచి మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, మొదట కొంతమంది హైదరాబాద్ ప్రయాణికులు ఉన్నారు దాంట్లో అనుకున్నాం, బట్ మొత్తం బస్ అంతా కూడా హైదరాబాద్ ప్రయాణికులేనా? అక్కడ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా? ఆ కుటుంబీకులు ఎవరైనా చేరుకున్నారా? ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? ఎప్పుడు జరిగింది అసలు? సౌదీలో జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి అందరినీ ఒక దిగ్భ్రాంతి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కూడా హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళగా ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి మల్లేపల్లిలో ఉన్నటువంటి అల్మినా ట్రావెల్స్ నుంచి మొత్తం 16 మంది వెళ్లారు. అంతేకాకుండా ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి మెహదీపట్నంలో ఉన్నటువంటి ఆ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి 26 మంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరొక 2 కూడా వేరే ట్రావెల్స్ను బుక్ చేసుకుని వాళ్ళు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అంటే భారత కాలమానం ప్రకారం మాత్రం 1 గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి టూర్స్ అండ్ ట్రావెల్స్కి వాళ్ళ బంధువులంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి గోషామహల్, హబీబ్ నగర్తో పాటు ఆసిఫ్ నగర్ నుంచి కూడా ప్రయాణికులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒకసారి అసలు ఇక్కడ ఎంతమంది వెళ్ళారు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఏంటనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు వెళ్ళారనే అంశానికి సంబంధించి జఫర్ గారు మీరు చెప్పండి, ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగిందండి, ఎప్పుడు వెళ్ళారు? ఈ మక్కా ట్రావెల్స్ నుంచి 16 మంది వెళ్ళారు ఒక వారం బ్యాక్. ఇంకొక మెహదీపట్నంలో ట్రావెల్స్ ఉన్నారు, ఫ్లై జోన్, ఆ ట్రావెల్స్ నుంచి 24 మంది ఉన్నారు. ఒక వారం ముందు వాళ్ళు వెళ్ళారు. మక్కా షరీఫ్లో వాళ్ళు ఉమ్రా పర్ఫామ్ చేసి ఆ నుంచి మదీనా వెళ్తారు. వాళ్ళు దగ్గర మదీనా రీచ్ అవుతారు. 25 కిలోమీటర్ దగ్గర బస్ టెక్నికల్ ఇష్యూలా బస్ ఏమో కాలిపోయిందని వీళ్ళకి తెలిసింది రాత్రి 1 గంటలకు. దాని తర్వాత వీడియోస్ అయితే ఏం రాలేదు, ఓన్లీ ఫొటోస్ వచ్చినాయి కాలిపోయినాయి. దానిలోకి వెళ్ళి మక్కా ట్రావెల్స్లో ఒక షోయబ్ అని పిల్లగాడు బయట దుక్కినని తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ మొత్తం ఏం రాలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వచ్చాము. ఆ నుంచి ఇంకా మా అసదుద్దీన్ ఓవైసీ గారికి వాళ్ళ బంధువులు అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ గారికి ఫోన్ చేశారు. ఎంపీ సార్ ఢిల్లీలో ఉంటే కూడా మాట్లాడి ఆయన దగ్గర కాల్ రికార్డింగ్ ఉన్నారు. అయితే ఇమీడియట్లీ ఆ ముష్తాక్ సార్కి మా ఎమ్మెల్యే గారికి చెప్పి వీళ్ళు పాస్పోర్ట్ తెప్పించి మళ్ళీ అక్కడికి ఇక్కడ పంపించారు. అయితే ప్రస్తుతం ఒక గంటలో మనకు అలా బాడీస్ ఎక్కడ వచ్చినాయి, ఏ సిచ్యువేషన్లో ఉన్నాయి, మళ్ళీ దానికి ఏం చేస్తారు, అది చేస్తారు, పర్ఫామ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఇంకా కొద్దిగా టైం పడితే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 16 మందిలో కూడా చిన్నపిల్లలు లేకపోతే మహిళలు వీళ్ళంతా ఎంతమంది ఉన్నారని ఏమైనా క్లారిటీ వచ్చిందా అండి? అయితే చిన్నపిల్లలే తెలియకుండే, పెద్ద అందరు మెజరే ఉండే, అంతే వయసు ఉన్న వాళ్ళే ఉండే, మొత్తం ఆల్ మేజర్స్ మేడం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్స్తో మీరు మాట్లాడారా? వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారండి? ఇప్పుడు ట్రావెల్స్ వాళ్ళు మాట్లాడితే అలా ఏం ఓపెన్ కాలేరు. ఇక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ నుంచి వీసా ఇచ్చేస్తే మేము పోతామని చెప్తారు. అక్కడ ఇంకా ఏం ఆఫీసెస్ ఓపెన్ కాలేదు. అయితే ఒక ½ అన్ అవర్ 1 అవర్ టైం ఇవ్వమని మన మక్కా ట్రావెల్స్ ఎజాజ్ భాయ్ వచ్చి ఆయన ఉన్నాడు, ఆఫీస్లో ఉన్నారు. ఆయన పాపం ఆయన కూడా సహకరిస్తుండు. దానిలో ఆయన కూడా ఏం చేయలేరు, ఆయన సహకరిస్తుంది దేనికైనా. అంటే ఇక్కడ నుంచి మక్కాకి వెళ్ళినటువంటి వాళ్ళు ఏ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు? ఎందుకంటే మెహదీపట్నంలో కూడా కొంతమంది ట్రావెల్స్ ద్వారా వెళ్ళారు, అంతేకాకుండా ఇక్కడ నుంచి కూడా కొంతమంది వెళ్ళారు. ఏ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు? ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఆసిఫ్ నగర్, జిర్రా, మెహదీపట్నం, గోషామహల్, మళ్ళీ ఇంకా హబీబ్ నగర్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయితే అలగ్ వెళ్ళినారు. గ్రూప్ వైజ్ అందరు చేసి ఒక ఫ్యామిలీకి వెళ్ళి 3, ఒక ఫ్యామిలీకి వెళ్ళి 2, ఒక ఫ్యామిలీకి వెళ్ళి 4 అందరు కలిసి ఒక ట్రావెల్స్ చేసుకోరు. అంటే ఇక్కడ నుంచి డిఫరెంట్ ట్రావెల్స్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఒక బస్ను హైర్ చేసుకుని వాళ్ళంతా ట్రావెల్ చేశారా? అక్కడ ఏముంటుందంటే ఒక బస్ మొత్తం టోటల్ 45 to 50 మెంబర్స్ బస్ ఉంటుంది. అయితే ఆడ మినిస్ట్రీ బస్ ఉంటుంది. ఆ బస్ ఫుల్ అయ్యే దాంట్లో 2 ట్రావెల్స్ ఉన్నా 3 ట్రావెల్స్ ఉన్నా
వాళ్ళకందరూ వాళ్ళకి సహకారం ఇచ్చి దానిలో కూర్చోబెడతారు. ఆ బస్సులో 2 ట్రావెల్స్ వాళ్ళు ఉంటాం, ఒక అల్మక్కా ట్రావెల్స్, ఇంకా మన ఫ్లై జోన్ ట్రావెల్స్. ఆ 2 ట్రావెల్స్ ప్రయాణికులు ఉండే దానిలో. అంటే సహజంగా కొన్ని యాత్రకి వెళ్ళే టైంలో మీరు హజ్లో ఒక కమిటీకి వివరాలు అందిస్తూ ఉంటారు. ఉమ్రాకి సంబంధించినటువంటి ఆ వివరాల సేకరణ అనేది ఉంటుందా ఉండదా అండి? అవన్నీ అక్కడ హజ్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళ దగ్గర మొత్తం ఉంటుంది. వాళ్ళ ఇక్కడ నుంచి నాకు కోఆర్డినేషన్లో ఉన్నాడు. ఒక 1 అవర్లో మొత్తం ఆ నుంచి డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. తీసుకుపోయి హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోరని తెలుస్తుంది. ఇంకా వీడియోస్ ఫొటోస్ ఏం రాలే. ఒక 1 అవర్ టైం వస్తే మనకు అన్ని తెలిసిపోతాయి. ఇంకా మా ఎంపీ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడారు. ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ మినిస్ట్రీతో మాట్లాడుతారు. ఇంకా కొద్దిసేపు అయితే సార్ కూడా మాకు చెప్తారండి. ऐसे कितने जने गए जी? यहाँ से तकरीबन 45 पीपल्स गए सर पर्सन 40, जिसमें से मेरे फैमिली के 7 मेंबर है इसके अंदर. हाँ, मेरी फैमिली के 7 मेंबर है. कौन गए थे? मामा मामी है, चाचा चाची और भी रिलेशन है, मेरे रिलेटिव लोग हैं. ओके, 1 वीक हुआ का? हाँ, 1 वीक. नेक्स्ट संडे को गए सर, प्रीवियस संडे को गए. आ रहा गुज़श्ता संडे को गए थे. अभी मक्के से मदीना जा रहे थे, 25 किलोमीटर पहले जो है बस इंसिडेंट हो गया, जिसके अंदर पूरी बस जल गई. ये फ़ोटोस आए हमारे पास, अभी डिटेल नहीं मालूम है. और असदुद्दीन ओवैसी साहब को हमने कांटेक्ट किया, उन्होंने हमारा फ़ोन रिसीव किया और वो वहाँ के लोगों से बात किए, जद्दा एम्बेसी वगैरह से. और उन्होंने मुश्ताक साहब को कांटेक्ट किया, मुश्ताक साहब भी हम उसको कांटेक्ट किए. वो लोग लगे हुए हैं. हम थैंक्स कहेंगे, शुक्रिया कहेंगे असदुद्दीन ओवैसी साहब का और हमारे माजिद साहब का और हमारे मुश्ताक साहब. फैमिली को कब कॉल करिए आप? हम 2 दिन पहले बात हुई हमारी, तो 2 दिन उस समय में क्या बोले उन? सब ठीक था उस वक्त, तो सब ठीक था. कल भी बहुत सारे और लोगों के घर वालों से लोगों की बात हुई, लेकिन कल रात में जो हादसा हुआ उसके बाद तो किसी की बात नहीं हुई अभी तक. बस में कुछ इंसिडेंट हुआ के लिए कोई इन्फॉर्मेशन नहीं है यहाँ पे हमारे पास, इसकी कोई इन्फॉर्मेशन नहीं है. ये तो बड़ा इंसिडेंट बड़ा इंसिडेंट है, लेकिन कैसे हुआ वो लोग वहाँ के जो सऊदी गवर्नमेंट है वो लोगों को मालूम, वो रिपोर्ट बनाएंगे उस्ताद लोग से. हमारे पास इसकी कोई इन्फॉर्मेशन नहीं हुई इंसिडेंट कैसे हुआ. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒక్క కుటుంబం నుంచి దాదాపు 7 మంది మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా మేము తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఎంబసీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏకంగా అంటే ఆసిఫ్ నగర్తో పాటు హబీబ్ నగర్, మెహదీపట్నం ఆయా ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క ఉమ్రా యాత్రకి బయలుదేరడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా తమ కుటుంబ సభ్యుల వివరాలు కూడా తమకు తెలియజేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి.